హాయ్ హలో నమస్తే. ఇప్పుడు భారతదేశంలో ఏ హిందువు నోట విన్నా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి మహాకుంభమేళా గురించే ప్రస్తావన వస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13వ తేదీ నుంచి మహాకుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇది ఫిబ్రవరి 26వ తేదీన ఈ మహాకుంభమేళా ముగిస్తుండగా మొత్తం 45 రోజుల పాటు జరగనున్నది. అయితే ఇప్పుడు జరుగుతున్న కుంభమేళా మహాకుంభమేళా అని, ఇది 144 ఏళ్లకు ఒక్కసారి వస్తుందని చెబుతూ ఉంటారు. సాధారణంగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధకుంభమేళాను, 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తుంటే ఈ మహాకుంభమేళాను మాత్రం 144 ఏళ్లకు ఒక్కసారి నిర్వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాలను కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే 144 ఏళ్లకు ఒక్కసారి జరిగే మహాకుంభమేళ మాత్రం కేవలం ప్రయాగ్రాజ్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మహాకుంభమేళ ప్రారంభమవుతుంది. మన హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది గనక అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్ళకి ఒకసారి కుంభమేళా నిర్వహిస్తూ ఉంటుంటారు. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూమిపైన 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకు ఒక్కసారి మహాకుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు నిర్వహించేది ఈ మహాకుంభమేళానే. ఇక ఈ మహాకుంభమేళాను కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళాను అక్కడే నిర్వహిస్తూ ఉంటుంటారు. ప్రయాగ్రాజ్ కాకుండా హరిద్వార్లోని గంగా నది, నాసిక్లోని గోదావరి నది, ఉజ్జయిన్లోని క్షిప్రా నదిలో కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటుంటారు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు భావిస్తూ ఉంటుంటారు. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. అప్పుడు ఆ అమృత భాండం నుండి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు. ఆ పడిన ప్రాంతంలో ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ అని విశ్వసించి ఆ ప్రాంతాల్లోనే కుంభమేళాలు చేస్తూ ఉంటుంటారు. మహాకుంభమేళా సమయంలో భక్తులు ఆచరించే రాజస్నానాలకు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. 2025 మహాకుంభమేళలో రాజస్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అది జనవరి 13వ తేదీన పుష్య పౌర్ణమి రోజున మొదటి రాజస్నానం, జనవరి 14న మకర సంక్రాంతి రోజున రెండో రాజస్నానం, ఇక మూడో రాజస్నానం జనవరి 29న మౌని అమావాస్య రోజున ఆచరిస్తారు. 4వ రాజస్నానం ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి రోజున నిర్వహిస్తారు. ఇక 5వ రాజస్నానం ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పౌర్ణమి రోజున ఆచరిస్తారు. ఇక చివరిదైన 6వ రాజస్నానం మహాకుంభమేళా ముగిసే రోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన చేస్తారు. మహాకుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా విశ్వసిస్తూ ఉంటారు. భారతదేశ చరిత్రలో కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న ఈ మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు, సాధువులకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా నిలవనున్నది. ఈ మహాకుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అసలు ఈ కుంభమేళాలు ఎలా నిర్ణయిస్తారు? ఈ కుంభమేళాల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి వసతులు ఏర్పాటు చేసింది అనేది ఒక్కసారి చూద్దాం. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాన్ని నిర్వహిస్తూ ఉంటారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా ఈ కుంభమేళా తేదీలు నిర్ణయిస్తూ ఉంటారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వర్లో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక గురువు, రవి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోని కుంభమేళాను ఏర్పాటు చేస్తారు. కుంభమేళాలు మొత్తం 3 రకాలుగా ఉంటాయి. అర్ధకుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ. ప్రతి 6 ఏళ్లకు ఒకసారి నిర్వహించేది అర్ధకుంభమేళ. చివరిసారిగా అర్ధకుంభమేళాను 2019లో నిర్వహించారు.
ఇక ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తారు. చివరిసారిగా పూర్ణ కుంభమేళాను 2013లో ఏర్పాటు చేశారు. ఇక 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత 144 సంవత్సరాలకు వచ్చే ఇదే మహాకుంభమేళా. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరిగేది ఈ 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళా కావడం గమనార్హం. ఈ మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక్క తరం వారికి మాత్రమే ఆ పుణ్యం దక్కుతుందని చెబుతారు. ఇక మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతారు. కుంభమేళా సమయంలో నదుల ఒడ్డున భక్తులు వివిధ పూజలు, ఆచారాలు, అగ్ని వేడుకలు జరుపుకుంటారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో హారతులు కూడా ఇస్తూ ఉంటారు. భక్తి గీతాలను ఆలపిస్తూ ఉంటారు. అంతేకాకుండా మతపరమైన ఆచారాలతో పాటు సాంప్రదాయ సంగీతం, నృత్యాలు, నాటకాలు సహా వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు కూడా చేస్తూ ఉంటారు. స్థానిక హస్తకళలు, ఆహారం, ధార్మిక సామగ్రిని విక్రయించే స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. 2013లో జరిగిన కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు కలిసి మొత్తం 20 కోట్ల మంది వరకు రావచ్చని అంచనా. అయితే ఇప్పటికే 4-5 కోట్ల మంది వచ్చేసినట్టుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతూ ఉంది. అయితే ఇప్పుడు 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళాకు దాదాపు 45 కోట్ల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు మరో వర్గం వారు. ప్రయాగ్రాజ్లో జరిగే ఈ మహాకుంభమేళాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ కుంభమేళాను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రయాగ్రాజ్లో దాదాపు 3 లక్షల మొక్కలు నాటారు. కుంభమేళా పూర్తయిన తర్వాత ఆ మొక్కలను పరిరక్షిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాగ్రాజ్లో పర్యటించి దాదాపు 5,500 కోట్ల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇక ఈ మహాకుంభమేళాకు ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి, ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. అసలు గవర్నమెంట్ ఏం చేసింది వీరి కోసం అనేది కూడా ఒక్కసారి చూద్దాం. మనం ఈ మహాకుంభమేళాకు వెళ్ళే వాళ్ళు రైలు ద్వారా మాత్రమే ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే బస్సు ద్వారా గనక వెళితే దాదాపు 16 కిలోమీటర్ల దూరంలోనే అక్కడ ప్రయాగ్రాజ్లో బస్సులను ఆపివేస్తారు. అక్కడి నుంచి కాలినడకన కానీ లేదా ఏదైనా చిన్న చిన్న ఆటోలను కానీ పట్టుకొని వెళ్ళాలి. సో అక్కడ మన తెలుగు వారికి హిందీ భాష అంతగా రాదు కాబట్టి మ్యాక్సిమం ట్రైన్కి గనక వెళితే అక్కడి నుంచి మనం కుంభమేళాకు చేరుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక కుంభమేళాలకు వెళ్ళిన వారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళాని సెక్టార్లుగా, కాంటూన్ పౌండ్స్గా, ఘాట్స్గా విభజించారు. వాటిపై అవగాహన పెంచుకొని వెళ్ళాలి. లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు. ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళి వస్తారో కూడా మీకే అర్థం కాదు. ఇక్కడ మొత్తం 24 సెక్టార్లు ఉంటాయి. 16, 17 కాంటూన్ పాండ్స్ ఉంటాయి. కాంటూన్ పాండ్స్ అంటే నదికి మధ్యలో ఒక బ్రిడ్జి లాగా నిర్మించారు. వాటినే కాంటూన్ పాండ్స్ అని అంటారు. ఇక ప్రయాగ్రాజ్ని 3 విభాగాలుగా విభజించారు. ఏ జూసీ, బి హరిలాగంజ్, సి సంగం. నదికి కుడివైపున జూసీ ఉంటుంది. దీనిలో సెక్టార్ 12 నుంచి 21 వరకు ఉంటాయి. హరిలాగంజ్ ఇది నది దాటి ఎడమ వైపున ఉంటుంది. దీనిలో 5 నుంచి 19 వరకు సెక్టార్లు ఉంటాయి. 5, 6, 7, 8, 9, 10, 11, 18, 19 ఈ సెక్టార్లు హరిలాగంజ్లో ఉంటాయి. ఇక ముఖ్యమైనది సంగం. ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. దీనిలో సెక్టార్ 3, 4 ఉంటాయి. ఇక మిగతావి 22, 23 ఇవి దూరంగా ఉంటాయి. సెక్టార్ 6లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నమూనా గుడిని కట్టారు. ఇది తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఇక్కడ స్టే చేయటానికి కూడా వీలుండదు. ఎందుకంటే స్వామివారికి బంగారు ఆభరణాలు ధరించడం వలన హై సెక్యూరిటీ అలర్ట్ని పెట్టారు. ఇక్కడ ఎవరిని కూడా నిద్రపోనీరు. మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి హిందీ వాళ్ళని పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించిన భజన కేంద్రాలు ఉన్నాయి. చక్కగా అక్కడ పడుకోవచ్చు. ముఖ్యంగా సెక్టార్ 18లో స్టే చేయవచ్చు. నదికి 100 మీటర్ల లోపే ఉంటాయి. ఇక 19, 18, 20 సెక్టార్లలో నాగసాధువులు, అఘోరాలు ఉంటారు. వారి దగ్గరికి వెళితే వారు ఎంతో ప్రేమగా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. అంతేకాదు మనకు మంచి ఆశీర్వచనాలు కూడా లభిస్తాయి. సెక్టార్ 1లో ప్రైవేట్ సదుపాయాలు ఉంటాయి. అయితే వీళ్ళు రోజుకి 200 రూపాయలు రుసుము వసూలు చేస్తున్నారు. అన్ని సెక్టార్లలో కూడా పెయిడ్ వసతులు ఉన్నాయి. రోజుకి దాదాపు 1000 నుంచి 2000 వరకు తీసుకుంటున్నారు. ఇక మీకు అన్ని సెక్టార్లలో కూడా ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటూ ఉంటాయి.
అయితే అన్నీ కూడా నార్త్ ఇండియన్ ఫుడ్స్ కాబట్టి కొంచెం మన వాళ్ళు తినలేకపోవచ్చేమో కానీ ఏదేమైనా కానీ మన లిమిట్లో మనం ఉండటం మంచిది కదా. మీకు రైల్వే స్టేషన్ నుంచి అడుగడుగున పోలీసులు అందరినీ గైడ్ చేస్తూ ఉంటారు. అన్ని చోట్ల కూడా డైరెక్షన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక మేళాలో అయితే పోలీసులు అడుగడుగున మనకు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలో కూడా చెబుతారు. ఎవరైతే పుణ్యస్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటున్నారో వారికి స్నాన ఘాట్లు మెయిన్ రోడ్డుకు పక్కనే ఉంటాయి. 2-3 రోజులు అక్కడే ఉండాలి అనుకునే వాళ్ళు ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో ఉంటుంది, అక్కడే ఉండటం మంచిది. లేకపోతే నదికి సెక్టార్కి దూరం అయితే అంతమంది జనంలో తప్పిపోయే అవకాశం ఉంది. ఇక నాగసాధువులు, అఘోరాలు, అఖాడాలను చూడాలి. వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే వాళ్ళు 18, 19, 20 సెక్టార్లో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. అయితే ఒంటరిగా వెళ్ళే వాళ్ళకంటే ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అక్కడ జాగ్రత్తగా కనుక్కొని వెళ్ళటం మంచిది. ఏది ఏమైనా కానీ ఈ 144 సంవత్సరాలకి వచ్చే ఈ మహాకుంభమేళాను అందరూ కూడా దర్శించి ఆ పుణ్యస్నానం ఆచరించి స్వామివారి కృపా కటాక్షాలు మీ మీద కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.